పరిపాలన ఎలా ఉంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అంతకుముందు బయటకు కనీసం మాట్లాడాలన్నా స్వేచ్ఛ కూడా లేదు. ఎక్కడికక్కడే భయభ్రాంతులై ప్రజలు బయటకు రాలేని స్థితిలో ఉండేవాళ్ళు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, స్వేచ్ఛగా వచ్చి తిరుగుతున్నారు. ఎలాంటి భయభ్రాంతులు లేకుండా ముందు ప్రజలు బయటకు వచ్చి తిరిగే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అది లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు ఏం కావాలా, రాజధానికి ఏం కావాలా, ప్రజల యొక్క అవసరాలు ఏమిటి అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదేవిధంగా మా నగర ఎమ్మెల్యే అయిన మున్సిపల్ కార్పొరేషన్ శాఖ మార్చులు నారాయణ గారు మా నెల్లూరు నగరాన్ని కానీ రాజధాని కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటి అభివృద్ధి కోసంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు కనీసం సంవత్సరానికి కానీ ఒక 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ మన నారా లోకేష్ గారు అతని యొక్క విజ్ఞతను ఉపయోగించి చాలా కంపెనీలు కూడా తీసుకొని రావడం జరిగింది. మన నిరుద్యోగం ఇంకా 5 సంవత్సరాలు పోతే మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఒక 20 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఇట్లే కొనసాగించి ఈ ప్రభుత్వానికి మన అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఈ ప్రాంగణం చూడండి, ఎంత ప్రశాంతంగా ఎంత క్రమశిక్షణతో జరుగుతుందో మీరే పరిశీలిస్తే తెలుస్తుంది. మేమందరం కూడా నెల్లూరు నగరం నుంచి ఒక 10,000 మంది నారాయణ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది ప్రాంగణానికి. మాకు అన్ని వసతులు కూడా చాలా బాగున్నాయి. నేను నెల్లూరు నగరంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ స్టేట్ లీగల్ సెక్రటరీని. నా పేరు నన్నే సాహెబ్. నెల్లూరు నగరంలో ప్రముఖంగా ఉంటాము. మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా మేము కార్యకర్తలుగా పనిచేస్తున్నామని తెలియపరుచుకోవడం. సూపర్ 6 పథకాలు అన్నీ అమలు చేస్తారు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఒక మాట ఇచ్చిందంటే వెనక్కి పోయే పరిస్థితి లేదు. ప్రతి పథకాన్ని కూడా అమలు పరుస్తారు. రేపు రాబోయే ఆగస్టు 15th నాడు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాలు, ఎంతమంది పిల్లలున్నా కానీ అమ్మ ఒడి కూడా అందరికీ పిల్లలకి వేస్తామని చెప్పి ఈరోజు మా సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏ పథకాలైనా కానీ సీఎం 6 కాదు మిగతా పథకాలు కూడా అమలు పరుస్తారు. సూపర్ 6 రాజధాని ఒక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మన నెగోషియేట్ చేసి డైక్లాట్లో కూడా పెట్టించడం జరుగుతుంది. గజెట్లో కూడా ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో మన అమరావతిని మార్చే పరిస్థితి ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మెడికల్ కాలేజీలు వచ్చినాయి, అవి మెయింటైన్ చేయడం చేతకాక చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారని అంటున్నారు. దానికి ఏమంటారు? మెడికల్ కాలేజీ అంటే మన జగన్మోహన్ రెడ్డి ఏ పథకం చేసినా కానీ మీరు ఒకసారి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం, జగన్ ఒక పథకం మెడికల్ కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఏ కాలేజీ అయినా పెట్టాడంటే దాని వెనుక ఆ కాలేజీల నుంచి ఎంత ధనం వస్తుంది, దాని వెనుక మనకు లబ్ధి ఏముంది అని ఒక స్కీమ్ పెట్టినా కానీ ఆ స్కీమ్ ద్వారా ఇప్పుడు మన రేషన్ షాపులకు వెహికల్స్ కొన్నాడు. ఆ వెహికల్స్ అన్నీ ఈరోజు ఏమైపోయినాయి, వాటి వల్ల ప్రజలకు ఇక్కట్లే తప్ప ఇంకేం లేదు. ఈ మెడికల్ కాలేజీని అనేటి అబద్ధము. అదేవిధంగా మన నెల్లూరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తెప్పించారు. ఎంతో సుందరవనంగా ఫ్యాకల్టీ రానని చెప్పారు. అట్లాంటి ఫ్యాకల్టీ వచ్చి ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీ ఎంతో విద్యార్థుల్ని ఆ డాక్టర్లను తయారు చేస్తుంది. అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడుతున్నట్టంటే అబద్ధపు మాటలు తప్ప అతని నోట్లో నుంచి వచ్చేది ఏది నిజమైన మాట రాదు. కాబట్టి అతని మాటలు ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. నిద్రలేస్తే అతన్ని అరెస్ట్ చేస్తారేమో, జైలుకు పోతారేమో అనే భయంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడే తప్ప ఇంకొకటి లేదు. వైసీపీ నేతలు వరుస అరెస్టుల తర్వాత నెక్స్ట్ అరెస్ట్ చేసేది జగన్నేనా? జగన్ని ఇప్పుడే అరెస్ట్ చేయరమ్మా. నెక్స్ట్ ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారము వేగ్గా చేయకుండా మన చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి ఆరోపణలు లేకుండా చేశారు. కేసులు నిలబడలేదు. అలాంటిది కాకుండా గ్రౌండ్ లెవెల్లో నుంచి క్రైమ్లన్నీ రిజిస్టర్ చేసి ఏ క్రైమ్లలో ఇతను పూర్తిగా ఇప్పుడు మద్యం క్రైమ్ ఉంది. మద్యం క్రైమ్లో ఇతను ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేది అన్ని కోణాల నుంచి అన్ని దారుల నుంచి అతన్నే చూపిస్తున్నాయి. అయినా కానీ అతన్ని చేయాలనుకుంటే ఇంకాస్త బాగా ఫిక్స్ అయిన తర్వాత ప్రజల్లో కూడా అసలు ఇతని స్వరూపం తెలియాలా, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసి మళ్ళీ సానుభూతి పొందేదానికి చూస్తారు కదా, అలాంటి పరిస్థితులు లేకుండా చూసి అన్ని పక్కాగా
తయారు చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఇతన్ని దీంట్లో అరెస్ట్ చేయకపోయినా పర్వాలేదమ్మా. ఉండే 14 కేసుల్లో ఒక్క ఈడీ కేసులో పడినా కానీ లైఫ్ 20 years పడుతుంది. ఇంకా బాగా ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోద్ది. ఆ ఈడీ కేసుల్లో వెళ్ళిపోతుంది. కొత్తగా ఆయన మీద ఏం పెట్టాల్సిన అవసరం లే. జరగాల్సిన కేసులు జరిగితే చాలు. సోషల్ యాక్టివిస్టులు అరెస్ట్ అని చెప్పి సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, తప్పుడు కామెంట్లు పెడుతున్నారు అని చెప్పి. సజ్జల భార్గవ రెడ్డిని పెంచి పోషించింది వాళ్ళ నాయన. వీళ్ళు అలాంటి దుర్మార్గమైన వ్యక్తుల్ని ఈ విధంగా పోషించబట్టే సమాజం ఈరోజు సోషల్ మీడియా నాశనం అయ్యేదానికి కానీ కొంతమంది మన పిల్లకాయలు కూడా నాశనం అయ్యేదానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ భాడ్కవ్ నా కొడుకులే మెయిన్. ఈ సజ్జల కచ్చిరెడ్డి భాస్కర్ వీళ్ళందరూ కూడా ఇలాంటి కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటే మాట్లాడి అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఆడోళ్ళు అనేది లెక్క లేకుండా చేసి, మొన్న కిరణ్ కూడా భారతి ఇది చేశాడు, కృషి చెయ్యి ఇమ్మీడియట్లీ మా ఓడని కూడా కాకుండా చంద్రబాబు నాయుడు లోపలికి పంపించాడు కదా. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదు. మేము క్రమశిక్షణ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఈ ప్రాంగణం ఉంది, కొన్ని లక్షల మంది వచ్చి ఉన్నారు. ఎక్కడన్నా ఒక తాగినట్లుగా కానీ ఒక ప్యాకెట్ పడింది కానీ మీరు ఈ ప్రాంగణం అంతా చూపించండి. అదే కానీ సిద్ధం సాబులు అని చెప్పి చూశారు, ఏడబడితే ఆడ మందు దొల్లతా ఉండింది. అది వాళ్ళ పరిస్థితికి మా కార్యకర్తలకి తేడా. అది చాలు. పిలిచి మద్యం ఏరులై పారుతుంది, మొత్తం అందరినీ తాగుబోతులు చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. అప్పుడు ఫస్ట్ వాళ్ళ బ్రాండ్లు అతను చేసిన పనిని ఎవరినన్నా చెడ్డ మనిషి అని అంటే నువ్వు చెడ్డ, మీ అమ్మ చెడ్డ, మీ నాయన చెడ్డ అంటుండా. ఆ సామెత మన జగన్మోహన్ రెడ్డిది. అతను మద్యం ఏరులై పారిచ్చింది, అతను బెల్ట్ షాపులు ఇచ్చింది, అతను చీప్ లిక్కర్ అమ్మింది, అతను ఆరోగ్యాలు పాడైపోయి జనాలు చనిపోయేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ ఈ ప్రభుత్వంలో మంచి బ్రాండ్లు ఇస్తున్నారు, ఎలాంటి ఆరోగ్య పరిస్థితి లేకుండా చూస్తున్నారు. ఈ బెల్ట్ షాపులు కానీ ఏడంటే ఆడ అమ్మడం కానీ అలాంటివి ఏం లేవు. మీకు ఆ ఉదాహరణ మా మహానాడు సభే. మీరు ఈ ప్రాంగణం అంతా చూసి చూడండి, ఏడన్నా ఒక బాటిల్ కానీ ఒక ప్యాకెట్ కానీ ఇలాంటివి ఉన్నాయేమో చూడండి. ఇది మధ్యాహ్నం పూట కదా, లక్షల మంది వచ్చున్నారు. అదే మీకు ఉదాహరణ. ఓకే అమ్మా.